హాయ్ అండి. మనలో చాలామంది కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రకరకాల క్రీమ్స్‌ని, ఫేషియల్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఈ ఫేస్ ప్యాక్‌ని మీరు వారానికి 2 సార్లు వేసుకోండి. 1 మంత్‌లోనే మీ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇది పక్కా అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. ఆఫ్టర్ వాష్ నా ఫేస్‌ని చూడొచ్చు మీరు. నా ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా పోయింది. క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే వచ్చిందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్యాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ప్యాక్ కోసం మనకి కావాల్సినవి ఆరెంజ్ పీల్ అండి. ఆరెంజ్ పీల్‌లో ఉండే విటమిన్ సి వల్ల ఏంటంటే మన స్కిన్ కాంప్లెక్షన్ పెంచుతుందన్నమాట. చాలా మంచిదండి మనకి ఈ ఆరెంజ్ పీల్ అనేది. ఈ ఆరెంజ్ పీల్‌ని మనం ఎండబెట్టి పౌడర్ కూడా చేసుకోవచ్చు. ఇలాగే పచ్చిదాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు నేను ఈ ప్యాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఇలా పీల్ తీసుకున్న తర్వాత లోపల మనకి ఇలా ఒక పొరలా ఉంటుంది కదండీ! దాన్ని మనం ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా తీసేసుకోవాలన్నమాట. వైట్‌గా ఉంటుందండి. అదంతా కూడా మనం ఇలా తీసేసుకోవాలి స్పూన్‌తో. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఒక స్పూన్ సహాయంతో ఇదంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలండి. వైట్ పార్ట్‌ని రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలి. మనం ఏ పార్లర్‌కి వెళ్ళినా లేదంటే ఫేస్ క్రీమ్స్ యూజ్ చేసినా మనకి వేలల్లో ఉంటాయండి. లేదంటే వందల్లో ఉంటాయి. అవి కూడా మనకి ఏంటంటే జస్ట్ 4 డేస్ మాత్రమే ఉంటాయండి. మళ్ళీ తర్వాత మన ఒరిజినల్ కలర్ అనేది మనకొచ్చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్స్ వల్ల ఏంటంటే మనకి కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది పెరుగుతుందండి. మన ముఖం మీద పేరుకుపోయిన మృత కణాలన్నీ తొలగిస్తుందనమాట ఈ ఫేస్ ప్యాక్ వల్ల. మన స్కిన్ కాంప్లెక్షన్ పెంచుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 4 స్పూన్ల వాటర్ అయితే వేసుకోవాలండి. లేదంటే ఒక టీ గ్లాస్ వాటర్ అయినా వేసుకోవచ్చు మీరు. అలా అని చెప్పి మరీ ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి. జస్ట్ ఒక 4 స్పూన్స్ లేదంటే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఈ వాటర్‌కి బదులుగా మీరు రోజ్ వాటర్‌ని కూడా ఇందులో వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వాటర్‌నే యూజ్ చేస్తున్నాను. మీరు అయితే రోజ్ వాటర్ మీకు అవైలబుల్‌గా ఉంటే మీరు రోజ్ వాటర్‌ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈ ఆరెంజ్ పీల్ అనేది కుక్ అవ్వాలన్నమాట. మనకి వాటర్‌లోనే కుక్ అయిపోవాలి బాగా. ఇలా చేత్తో పట్టుకుని మెదిపితే మనకి మెత్తగా అయిపోవాలండి. అలా అయ్యే వరకు అయితే కుక్ చేసుకోండి. ఈ ఆరెంజ్ పీల్ వాటర్ అనేది మనకి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ జార్‌లో అయితే వేసేసుకొని వాటర్‌తో సహా వేసేసుకోవాలండి. వాటర్ కూడా మనకి వేసుకున్నంతే ఉండదండి. వాటర్ కూడా మనకి ఇంకిపోతుందనమాట. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మెత్తని పేస్ట్‌లా అయితే చేసుకోవాలండి. ఈ పేస్ట్‌ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒక 15 డేస్ వరకు. ఈ పేస్ట్ మనకి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది మన స్కిన్ మీద. మన స్కిన్ మీద ఉండే బ్లాక్ స్పాట్స్‌ని, అలాగే మృత కణాలని, నల్ల మచ్చలని వీటన్నిటిని తొలగించి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే ఇస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను మీకు చాలా బాగా వర్క్ అవుతుందండి. దీని ముందు ఎలాంటి ఫేషియల్ కూడా పనికిరాదండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్‌తో ఫేస్ ప్యాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకొని అందులో మనం ఒక 2 స్పూన్ల పేస్ట్‌ని అయితే వేసుకోవాలి. ఆరెంజ్ పీల్ పేస్ట్‌ని. ఈ ఆరెంజ్ పీల్ పేస్ట్‌ని ఏంటంటే మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే చాలండి. మీకు 1 మంత్‌లోనే మీ కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుందనమాట. మీ ముఖం మీద ఉండే నలుపంతా పోతుందండి. అలాగే నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవాలండి. మనం వేసుకున్న బియ్యం పిండి, నిమ్మరసం, విటమిన్ ఈ క్యాప్సూల్ ఇవి కూడా మన ఫేస్ గ్లోని పెంచడంలో చాలా సహాయపడతాయండి. ఈ ఫేస్ ప్యాక్‌ని మనం విటమిన్ సి ఫేస్ ప్యాక్‌గా కూడా అనొచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా మనకి ఫేస్ ప్యాక్ అనేది ఏ విధంగా రెడీ అయిందో.
ఇప్పుడు మనం ఫేస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలండి. మీరు ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఫేస్ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి ఏదైనా ఫేస్ వాష్తో. లేకుండా అలాగే వేసేసుకున్నారంటే మన ముఖం మీద ఆల్రెడీ దుమ్ము మురికి ఉంటుంది. ఆ మురికితోనే మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే అది ఎఫెక్టివ్గా పనిచేయదండి మన స్కిన్ మీద. ఇలా మనం ఒకసారి ఫేస్ అంతా కూడా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని ఆఫ్టర్ వాష్ తర్వాత నాకు మళ్ళీ వచ్చి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వర్క్ అయింది అనేది. నిజం చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. మీకు ఆఫ్టర్ వాష్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. వీలైనంత థిక్ లేయర్గా అయితే మీరు ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత 20 or 25 మినిట్స్ అయితే మీరు ఇలాగే వదిలేసి చల్లటి నీటితో వాష్ చేసుకోండి. తర్వాత చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది మీకు రిజల్ట్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం.